Yeah, guys, good morning. So, yesterday చెప్పిన క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా కాస్ట్ సెంటర్స్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? కన్ఫర్మ్ ప్లీజ్ వన్స్ అగైన్. మ్యూట్ తీసి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్లో? నో సార్. యా, క్లియర్. అప్డేట్లో ఉన్నారా? చెప్పినట్టుగా ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది సార్. యా, డన్ గైస్. సో చూడండి, కంట్రోలింగ్లో కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్ ఎంత ఇంపార్టెంటో ప్రాఫిట్ సెంటర్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం. ఏంటి సార్ ఈ ప్రాఫిట్ సెంటర్ అంటే? చూడండి, ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. It determine profit and losses using either period accounting or the cost of sales approach. మనకి కాస్ట్ సెంటర్స్ వైజ్ మనము బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పాము నిన్నటి క్లాస్లో. సో టుడే ఏంటంటే ఇది కూడా కంట్రోలింగ్లో ఇంటర్నల్ మేనేజింగ్ చేస్తుంది ప్రాఫిట్ సెంటర్ కూడా. ఓకే, ఇదేంటి ఇంటర్నల్ ఏరియా వైజ్ షో చేస్తుంది. అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, ఓకే, ప్రాఫిట్ సెంటర్ వైజ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, దీన్ని ఒక పీరియడ్ అకౌంట్ అని కూడా పిలవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే డిటర్మైన్ చేస్తుంది. సో ఎలా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్ FI, ప్రాఫిట్ సెంటర్ CO. ఇప్పుడు కంపెనీ వచ్చేసి మనకి SAP 1 అనేది ఒక కంపెనీ కోడ్, SAP 2 అనేది ఒక కంపెనీ కోడ్. ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది FIలో మనకు ప్రపంచానికి షో చేయొచ్చు, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఒకటి. ఎందుకంటే ఎవరైనా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫస్ట్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన తర్వాతనే మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేకుంటే ఎవరు చేయరు. ఇది FI వరకు చేస్తుంది. అదే మనకి COకి వస్తే ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ఇది బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ సెంటర్ చూడవచ్చు, ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ చూడవచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనము ప్రాఫిట్ సెంటర్ చూడవచ్చు. అంటే ఏ కంపెనీలో మీరు చూసినా HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి రకాల డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనం ప్రాఫిట్ సెంటర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మనం ఇంటర్నల్ రిపోర్టింగ్లో, కంట్రోలింగ్లో చూస్తాం. సో దీంట్లో మెయిన్ ఎయిమ్ వచ్చేసి, వై డూ వీ క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ SAP CO is to analyze the cost of product line or business unit. ఒక ప్రోడక్ట్ని మనం ఎంత ప్రాఫిట్తో మనము మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు, కాస్ట్ను తగ్గిస్తూ ప్రాఫిట్ని పెంచుకుంటూ ఎంతవరకు మనం ఒక ప్రోడక్ట్ని లైన్లో కానీ పెట్టచ్చు అనాలిసిస్ చేసి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్లో మనం చూసుకున్నట్లయితే అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. సో అది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్లో చూస్తే ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్స్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్. అంటే ఒక ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లో రిలీజ్ అవ్వాలంటే అన్నీ కూడా ఉంటాయి. చూడండి, రీజన్ వైజ్, ఫంక్షన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ దీన్ని అనాలిసిస్ చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్ ఇంటర్నల్గా కంపెనీలో. చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్చీ ఆఫ్ FI అంటే ఫైనాన్స్లో కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరార్చీ అంటాం. కంట్రోలింగ్ ఏరియాని హైయెస్ట్ హైరార్చీ ఆఫ్ CO అంటాం. అంటే మెయిన్ ప్రాణాలు ఇవి రెండు కాన్సెప్ట్కి. ఓకే, దీంట్లో మనకి కంట్రోలింగ్ ఏరియాలో మనం చూసుకుంటే ప్రాఫిట్ సెంటర్లో మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. OKKPలో వెళ్ళి మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం.
సెకండ్ వచ్చేసి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. థర్డ్ వన్ వచ్చేసి డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోల్. తర్వాత ఫోర్త్ వన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఫిఫ్త్ వన్ క్రియేట్ ప్రాఫిట్ సెంటర్. తర్వాత అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. జిఎల్ పోస్టింగ్ 150 B50. చూడండి, దీంట్లో మెయిన్ వచ్చేసి ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేట్ చేసాం ఎక్కడ ఓకే కేపీలో. సో చేసిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ హైరార్సీ ఉంటుంది. స్టాండర్డ్ హైరార్సీని క్రియేట్ చేయాలి. దాని కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ఉంటాయి, అంటే కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్లో మళ్ళీ ఏంటి ప్రాఫిట్ సెంటర్స్, ఇది ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటాం వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ SAP1 కంపెనీ కోడ్, SAP2 కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్స్లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా హైదరాబాద్ బ్రాంచ్ ఒకటి, బెంగళూరు బ్రాంచ్ ఒకటి. ఆ బ్రాంచెస్లో మళ్ళీ ఏముంటాయి, బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. హైదరాబాద్ బ్రాంచ్ కింద SR నగర్, అమీర్పేట. అదే బెంగళూరు బ్రాంచ్ కింద మరతహల్లి అండ్ ఆర్కే నగర్. ఈ విధంగా మనము చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే స్టేట్స్లలో డిస్ట్రిక్ట్స్లలో మండలాల్లో విలేజెస్. అలా ఒక ఆర్డర్ వైజ్ మనం ఎలా ఇమాజిన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. ఓకే, చూద్దాం ఎలా చేయాలనేసి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఇది ఇంపార్టెంట్గా ఇది వస్తుంది, చెప్పాలి. డమ్మీ ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం ఏం చేసాం, ఓకే కేపీలో పొజిషన్లోకి వెళ్తే మనం చేసుకున్నాం కదా SAP4 చూసారా, ఇక్కడ మనం షో చేస్తుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ మన కంట్రోలింగ్ SAP4లో 10 INR అండ్ కాస్ట్ సెంటర్ కంట్రోలింగ్ ఏరియా SD స్టాండర్డ్ హైరార్సీ SAP4_CCSH ఇది మనం చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా SAP మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్. అది మనకి స్టార్టింగ్లో ఉంటుంది. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్, ప్రాఫిట్ సెంటర్. తర్వాత సెట్ కంట్రోలింగ్ ఏరియా OKKS దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వివో ఇది ఉంది కదా, అది తీసేసి మనది పెట్టండి కంట్రోలింగ్ ఏరియా SAP4. ఓకే, అడిగి యాక్టివేట్ అయిందని అర్థం. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. ఓకే, ఇది SPRO ద్వారా వెళ్తాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా PRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. సో ఇక్కడ డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ ఓపెన్. ఇది కదా ఇది, సారీ, బ్యాక్. సైలెంట్గా ఉన్నారు, నేను థర్డ్ అని చెప్తుండే.
జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. ఇది ఫస్ట్ది చేయాలి. ఓకే, సో పొజిషన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం కంట్రోలింగ్ ఏరియాలో ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. SPRO, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, అర్నింగ్ పొజిషన్లో వెళ్ళి SAP4 ఇవ్వండి. ఇక్కడ మనది వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కంపెనీకి సంబంధించి స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసుకోవాలి. ఏమని SAP4 ఇస్తున్నాను _ నువ్వు CO కంట్రోలింగ్ కాబట్టి CO అని ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. CO సేవ్ చేయండి. ఓన్గా క్రియేట్ చేస్తామో చేయండి, లేదంటే దానికి అసైన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో SAP4 _ CO ఇది ఎక్సెల్లో రాసుకోండి. ఇక్కడ ప్రీవియస్ ఉంది, ఇక్కడ జస్ట్ రాస్తున్నాను SAP4 _ CO. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని క్రియేట్ చేస్తాం స్టాండర్డ్ హైరార్కీని. ఇప్పుడు దాని కింద కంపెనీ కోడ్స్ SAP1 అనేది ఒక కంపెనీ కోడ్, SAP2 అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి, లేదంటే మన కంపెనీ కోడ్ 4 ఏదైతే ఉందో అదే ఇచ్చుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఇదనమాట ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా అండ్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. దాని కిందనే ఉంటుంది, దాని వెనకనే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, అక్కడ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రీవియస్ ఉంది మనకి. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసి ఒకసారి FS00 వెళ్దాం. బ్యాక్ SAP reference image, financial accounting new, general ledger accounting new, master data, profit center. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి SAP4 _ CO ఇక్కడ క్రియేట్ చేయండి. కంపెనీ ఇచ్చేస్తాను SAP4
ఏముంది, హెడ్ ఆఫ్ ది గ్రూప్ మనకి ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఎంటర్ ఇవ్వండి. ఒకసారి జస్ట్ సేవ్ చేయండి. ఇప్పుడు దీని కింద ఇప్పుడు మనం కంపెనీ కోడ్స్ చేసుకోవాలి, అంటే వాటిని గ్రూప్స్ అంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి SAP4_, ఈ గ్రూప్స్ అన్నాం కదా, దీంట్లో 1 అనేది ఒక కంపెనీ కోడ్, 2 అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి. ఒక కంపెనీ కోడ్ ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ ఇది ఒక కంపెనీ కోడ్. దీని మీద కర్సర్ పెట్టి మళ్ళీ సేమ్ లెవెల్ SAP4, ఇది కంపెనీ కోడ్ 2 అనుకోండి. అంటే ఒక స్టాండర్డ్ హైరార్సీ కింద 2 కంపెనీ కోడ్లు ఉన్నాయి. SAP401 అనేది ఒక కంపెనీ కోడ్, SAP02 అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, ఈ SAP401 కింద మళ్ళీ ఏమున్నాయి మనకి ఇక్కడ, హైదరాబాద్ అనేది, బెంగళూరు అనేది ఒక బ్రాంచ్ ఉంది. అంటే వీటిని ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అయితే ఇవి జస్ట్ ప్రాఫిట్ సెంటర్స్. ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు అనుకోండి. దీని కింద 01 కంపెనీ కింద మళ్ళీ లోయర్ లెవెల్ SAP4_HYD అంటే హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. దీని కింద సేమ్ లెవెల్ SAP4_, బెంగళూరు ప్రాఫిట్ సెంటర్. దీంట్లో మళ్ళీ హైదరాబాద్లో బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, మళ్ళీ లోయర్ లెవెల్. ఇట్లా చేసుకుంటూనే వెళ్ళొచ్చు. SAP4 ఏమున్నాయి బిజినెస్ ఏరియా, SR నగర్, అమీర్పేట ఉంది. SR నగర్ ప్రాఫిట్ సెంటర్. దీంట్లో మళ్ళీ SAP4 అమీర్ కాబట్టి AM అమీర్పేట్, అండి. మళ్ళీ బెంగళూరు ఉంది, బెంగళూరు కింద మళ్ళీ వేరే ఏరియాస్ ఉంటాయి లోయర్ లెవెల్. అక్కడ మారతహల్లి అనుకోండి, SAP4_, మారతహల్లి MAR. మారతహల్లి ప్రాఫిట్ సెంటర్. దానిలో మళ్ళీ సేమ్ లెవెల్ ఏమిచ్చాడు ఇక్కడ, RK నగర్ SAP4_, నగర్ ప్రాఫిట్ సెంటర్ అండి. ఈ విధంగా మనం దీంట్లో కంపెనీ కోడ్ 2లో కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే దీన్ని స్టాండర్డ్ హైరార్సీ అంటాం. ఆ స్టాండర్డ్ హైరార్సీ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్స్ అనుకోండి. 1 అనే ఒక కంపెనీ కోడ్, 2 అనే ఒక కంపెనీ కోడ్ ఉంది. దాంట్లో మళ్ళీ జస్ట్ ప్రాఫిట్ సెంటర్స్, హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్, తర్వాత బెంగళూరు ప్రాఫిట్ సెంటర్. ఆ హైదరాబాద్ బ్రాంచ్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్ వచ్చేసి ఒకటి జూబ్లీ హిల్స్లో ఉంది. దాంట్లో సబ్ బ్రాంచెస్ వచ్చేసి కుకుట్పల్లిలో ఉంది, SR నగర్లో ఉంది, అమీర్పేటలో ఉంది. ఇలా అలా రకరకాల ఏరియాస్లో ఉంటాయి.
ఈ విధంగా మనము హైరార్సీ అండ్ సెంటర్ గ్రూప్స్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి మెను స్టార్టింగ్ వచ్చేయండి. లెసన్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, కేఈ 51 క్రియేట్, ఓపెన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 డిజిట్స్తో కానీ 5 డిజిట్స్తో కానీ ప్రాఫిట్ సెంటర్స్ని మనం ఇమాజిన్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేయొచ్చు మన కంపెనీకి యూజ్గా. అంటే ఏంటి, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఎలా ఉందో, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, మార్దాహలి, ఆర్కే నగర్, వీటిని క్రియేట్ చేయాలి మనం 5 డిజిట్స్తో కానీ 6 డిజిట్స్తో కానీ మన ఇష్టం. ఓకే, సో చూద్దాం. నేను మన కంపెనీ ఎస్ఏపి కాబట్టి SA 100 ఇస్తున్నాను. SA 100 మాస్టర్ డేటా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ విధంగా బేసిక్ డేటా, ఇండికేటర్స్, కంపెనీ కోడ్, అడ్రస్, కమ్యూనికేషన్ హిస్టరీని అడుగుతుంది. నేను ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి SA 100 ఇచ్చుకున్నాను. తర్వాత అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. తర్వాత ఇది మన ఇష్టం, లాంగ్గానే పెట్టుకోవచ్చు, లైఫ్ లాంగ్. లేదు నాకు 3 నెలలే ప్రాఫిట్ సెంటర్ పనిచేయాలి, లేదంటే 3 నెలల డేటాని చాయిస్. ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్, రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ కృష్ణ సంథింగ్, మీ ఇష్టం, వేరే పేరు పెట్టుకోండి. ఏ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అతను. ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ మనం అక్కడ క్రియేట్ చేసాం కదా, ప్రాఫిట్ సెంటర్ హైరార్సీలో అవి వీటికి వస్తాయి. చూడండి, ఎస్ఆర్ నగర్ అనేది హైదరాబాద్ బ్రాంచ్ సంబంధించింది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ అని తీసుకుంటాను. తర్వాత సెగ్మెంట్స్ అంటే ఏంటంటే ఇవి కూడా కంపెనీ కోడ్లో కంపెనీ కోడ్ వైజ్ రెంట్స్, శాలరీస్, ఏ బేస్ కింద సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అమ్ముతున్నావా, లేదంటే నోట్స్ అమ్ముతున్నావా, లేకుంటే రెంట్ కింద పనిచేస్తున్నదా, లేకుంటే శాలరీ కింద వర్క్ చేస్తుందా, స్టేషనరీనా, ఇవి సెగ్మెంట్స్ అనమాట. ఇప్పుడు నేను రెంట్ అని ఇస్తున్నాను, ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఉంటాయి, ఇక్కడ మీ ఇష్టం. నేను రెంట్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, మీరు ఇవన్నీ అవసరం లేదు, ఎంటర్ ఇవ్వండి. యాక్టివేట్ చూడండి, ప్రాఫిట్ సెంటర్ SA 100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఒక ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ అయింది. తర్వాత ఎస్ఆర్ నగర్ క్రియేట్ అయింది. 200. ఇది అమీర్పేట. సో దీనికి కూడా మిస్టర్ కృష్ణ అని ఇస్తున్నాను. ఇది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు అనుకోండి. ఇది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్ వేస్తున్నాను. సెగ్మెంట్ వైజ్ కూడా మనం చూడవచ్చు. ఇది కూడా రెంట్ వేస్తున్నాం. ఓకే, 2 ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేశాను, SA 100, SA 200. ఇది వచ్చేసి హైదరాబాద్ కింద సంబంధించింది. ఒకవేళ బెంగళూరు అయితే మార్దాహలి, ఆర్కే నగర్. 300. మార్దాలి ప్రాఫిట్ సెంటర్, రెస్పాన్సిబుల్ పర్స్ మిస్టర్ నరేష్. ఇది వచ్చేసి HR డిపార్ట్మెంట్ అనుకోండి. బెంగళూరు ప్రాఫిట్ సెంటర్. అక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేను బ్రాంచ్ సెలెక్ట్ చేశాను, బిజినెస్ ఏరియానా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
వచ్చేసి శాలరీస్ ఇస్తున్నాను నేను. శాలరీస్ క్రియేటెడ్. నెక్స్ట్ SA 400. ఆర్కే నగర్. ఇది మిస్టర్ నరేష్, ఇది HR డిపార్ట్మెంట్. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 1-2 సార్లు వీడియో చూడాలి. ఒకసారి చూస్తానే అర్థం అవ్వదు. ఓకే, ప్రాఫిట్ సెంటర్స్ క్రియేషన్ చేసాం. SA 100, SA 200, SA 300, SA 400 అంటే ఈ బిజినెస్ ఏరియాస్ ఏ దాని కింద? బ్రాంచెస్ కింద. ఓకే, హైదరాబాద్ బ్రాంచ్ కింద 2 బిజినెస్ ఏరియాస్, బెంగళూరు బ్రాంచ్ కింద 2 బిజినెస్ ఏరియాస్ చేసుకున్నాం. ఓకే, సో కావాలంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడే ఉంటాయి, డిస్ప్లే చేసుకోవచ్చు దాని కిందనే. ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. HR డిపార్ట్మెంట్ ఉంది, HR నుంచి నువ్వు సేల్స్ డిపార్ట్మెంట్ కావాలంటే సేల్స్ డిపార్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, నీ చాయిస్. ఇప్పుడు నువ్వు 100 ఇచ్చావు అనుకో, SA 100 ఇచ్చావంటే ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో పేరు మార్చుకోవాలంటే పేరు మార్చుకోవచ్చు. మిస్టర్ కృష్ణ ఉంది, అది తీసేసి ప్రియా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావాలంటే అది మార్చుకోవచ్చు, నీ చాయిస్. సో డిస్ప్లే మాత్రమే చూడాలంటే డిస్ప్లే మాత్రం చూడవచ్చు, ఎలాంటి ఎడిట్ చేసుకోకుండా. తర్వాత డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం నిన్న ప్రాఫిట్ సెంటర్స్ మనం చేసాం నిన్న. సో దాంట్లో వెళ్ళి బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాం. /n KS02 ES02. నిన్న మనం ఇచ్చాము కదా, ఏమి ఇచ్చాము? కాస్ట్ సెంటర్స్ నిన్న ఇచ్చాము మనం. ఏమని ఇక్కడ? సో 1001, 1002, 2001, 2002 అని అడ్మినిస్ట్రేషన్ సేల్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు 1001 ఉంది కదా కాస్ట్ సెంటర్స్లో, అది ఓపెన్ చేస్తాను. 1001 ఎంటర్. ఇదే కదా మనం చేసింది నిన్న. ఇక్కడ కాస్ట్ సెంటర్స్లో బ్యాక్ ఎండ్లో మనం దాన్ని డిఫైన్ చేస్తాం. మనం క్రియేట్ చేసింటే మీకు వస్తాయి ఆటోమేటిక్గా. వచ్చాయా? SR నగర్ బిజినెస్ ఏరియా వైస్. ఓకే, బ్యాక్ వస్తున్నాను. ఇది తీసేద్దాం, ఎంటర్ ఇస్తాను, అన్నీ వస్తాయి. మనం చేసింటి అన్నీ వస్తాయి చూడండి. SR నగర్, అమీర్పేట్, మారుతాలి, ఆర్కే నగర్. ఇప్పుడు మనం SR నగర్ ఇస్తున్నాను. సేవ్. ఎస్, ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సో సేవ్ అయింది. తర్వాత 2 ఇస్తున్నాం. ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్స్కి బ్యాక్ ఎండ్లో మనము అసైన్ చేస్తున్నాం. జస్ట్ ప్రాఫిట్ సెంటర్ని సెలెక్ట్ చేస్తే, లైక్ కాస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేస్తే ప్రాఫిట్ సెంటర్ సేవ్ చేయాలి, సెగ్మెంట్ కూడా సేవ్ చేయాలి. అది ఇది మనం చేస్తున్నాం. కన్ఫ్యూజన్గానే ఉంటుంది, 1-2 సార్లు మీరు చూడాలి.
AS02 ఒకసారి రిఫ్రెష్ చేయాలి /n/FS00 ఎందుకంటే పాతది వస్తుంది ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి 122 SR నగర్ ఇచ్చాను దీనికి అమీర్పేట ఇస్తున్నాను సేవ్ ఓకే కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ చేంజ్డ్ మిగతాది మహతాహలి తర్వాత ఇంకొకటి ఆర్కే నగర్ వాటికి కూడా మీరు మార్చుకోవచ్చు నేను ఓన్లీ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్ని సెట్ చేశాను హైదరాబాద్ బ్రాంచ్ సేల్స్ డిపార్ట్మెంట్కి బెంగళూరు బ్రాంచ్ సెట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఎలా చేశాను ఓకే లాస్ట్లో అది తర్వాత మీరు అది చేయండి నెక్స్ట్ వచ్చేసి FB50లోకి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేస్తా /FB50 సో 15 అకౌంట్ మళ్ళీ రెంట్ తీసుకున్నాను ఇంకా తీసుకుంటా 10,000 ఫీల్ ఓకే డేట్ అవసరం లేదంట తీసేద్దాం ఇక్కడ కూడా అవసరం లేదంట తీసేద్దాం ఓకే సిమ్యులేట్ సేవ్ అయిందా తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే ఓకే ఇప్పుడు చూడండి కాస్ట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది ప్రాఫిట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది సో లేఅవుట్లోకి వెళ్దాం చూస్ లేఅవుట్ చూసారా కాస్ట్ సెంటర్ వైజ్ షో చేస్తుంది ప్రాఫిట్ సెంటర్ అంటే బిజినెస్ ఏరియా వైజ్ షో చేస్తుంది సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది అంటే ప్రాఫిట్ సెంటర్ ఏంటంటే బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది కాస్ట్ సెంటర్ వైజ్ అయినా చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్ వైజ్ అయినా చేయొచ్చు సెగ్మెంట్ వైజ్ అయినా చేయొచ్చు ఇన్ని రకాలుగా ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అనేది బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు స్టేట్ లెవెల్లో కంపెనీ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపెనీస్ ఉంటాయి ఓకే సో తర్వాత బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి ఓకే ఆ విధంగా కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మెయిన్ కంపెనీ ఉంది అది స్టాండర్డ్ హైరార్సీ దాంట్లో సబ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఒకటి నెల్లూరులో ఉంది ఒకటి గుంటూరులో ఉంది ఒకటి కర్నూలులో ఉంది ఈ మూడు ఏంటి కంపెనీ కోడ్స్ అనుకోండి ఈ మూడు కంపెనీ కోడ్స్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి సబ్ బ్రాంచెస్ ఇప్పుడు నెల్లూరులో కొన్ని ఏరియాస్ ఉంటాయి మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ తర్వాత గుంటూరులో మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి 2-3 కర్నూలులో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి 2-3 ఆ ఏరియాస్లలో మళ్ళీ సబ్ ఏరియాస్ ఉంటాయి అట్లా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాటా కంపెనీ ఉంది
టాటా కంపెనీ అనేది హెడ్ ఆఫ్ ది గ్రూప్ మెయిన్ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటుంది. సో అది మెయిన్ గ్రూప్. దాని కింద ఏంటంటే మన కంపెనీ కోడ్స్ ఒక 10-15 ఉంటాయి. ఆ 10-15 కంపెనీ కోడ్లో అన్ని ప్రాఫిట్లో ఉంటాయని గ్యారెంటీ లేదు. దాంట్లో ఒక 10 కంపెనీ కోడ్లు ప్రాఫిట్లో ఉండవు. 5 మాత్రమే కంపెనీ కోడ్లు ప్రాఫిట్లో ఉన్నాయి. ఆ 5 కంపెనీ కోడ్లలో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి. సబ్ బ్రాంచెస్ ఉంటాయి. అలా సబ్ బ్రాంచెస్ వైజ్ చూస్తారు ప్రాఫిట్ సెంటర్ని, బ్రాంచ్ వైజ్ చూస్తారు, కంపెనీ కోడ్ వైజ్ చూస్తారు, హెడ్ ఆఫ్ ది గ్రూప్ వైజ్ చూస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది టాటా కంపెనీ ఒక కంపెనీ షో చేయదు. మొత్తం 15 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కలిపి బయటి ప్రపంచానికి షో చేస్తుంది. బట్ ఇంటర్నల్గా ఏం చేస్తారు? కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటారు. ఏ కంపెనీ బాగా ప్రాఫిట్లో ఉంది, ఏ కంపెనీ ప్రాఫిట్లో లేదు అనేది ఇంటర్నల్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. బట్ బయటికి షో చేసేది అన్ని కంపెనీ కోడ్లు కలిపి బిజినెస్ ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అనేది ప్రపంచానికి షో చేస్తారు, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఓకే. బట్ ఇంటర్నల్గా 15 కంపెనీ కోడ్లు ఏవైతే ఉన్నాయో సబ్ బ్రాంచెస్ వైజు కంపెనీ కోడ్ వైజు వాళ్ళు చెక్ చేసుకుంటారు లోపల, బయటికి తెలియకుండా. ఓకే. సో ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్స్ని మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం 2 సార్లు వీడియో చేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది. 1-2 సార్లు చూడాలి అర్థం చేసుకోవడానికి. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. చేస్తున్నారు కదండి అందరూ, చేయట్లేదా వర్క్స్ ఉన్నాయనేసి? లేదు సార్, చేస్తున్నాను సార్. చేయాలండి, చేయాలి. చూడండి, ఎందుకంటే ఇప్పుడు అందరికీ పనులు ఉంటాయి.